ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి తలకు పెట్టబడిన ముళ్ళ కిరీటము ఏ చెట్టుకు సంబంధించినదో, ప్రస్తుతము ఆ ముళ్ళ కిరీటం ఎక్కడ ఉందో మీకు తెలుసా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 27 నుండి 29లో మనం చూస్తే రోమా సైనికులు యేసు ప్రభు వారి తలకు ముళ్ళ కిరీటం పెట్టినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఈ ముళ్ళు ఏ చెట్టుకు సంబంధించినవంటే జిజిఫస్ స్పినా క్రిస్టి అనే చెట్టుకు సంబంధించినవని చరిత్రకారులు తెలియపరుస్తున్నారు. దీనినే క్రైస్తోన్ జుజుబి అని కూడా పిలుస్తారని తప్పక మనం తెలుసుకోవాలి. దీనికి పొడవైన చాలా పదునైన ముళ్ళు ఉంటాయి. అంతేకాకుండా వాటి కొమ్మలు వంచడానికి సులభంగా ఉంటాయి గనుక వాటిని ఉపయోగించి ముళ్ళ కిరీటాన్ని తయారు చేస్తారు. అయితే యేసు ప్రభు వారు మన కొరకు ఎటువంటి బాధను అనుభవించారంటే, ఈ ముళ్ళు పొడవైనవి, చాలా పదునైనవి గనుక అవి ముళ్ళ కిరీటంగా యేసు ప్రభు వారి తలకు పెట్టబడినప్పుడు తల చర్మాన్ని గుచ్చుకుంటూ అవి లోపలికి దిగిపోయాయి. ప్రతి ముళ్ళు లోపలికి చొచ్చుకుపోవడంతో తీవ్రమైన బాధ. అంతేకాకుండా తల భాగంలో రక్తనాళాలు ఎక్కువగా ఉంటాయి గనుక రక్తము విపరీతంగా కారింది. సైనికులు ఆ ముళ్ళ కిరీటాన్ని మరలా గట్టిగా నొక్కడంతో ఆ ముళ్ళు మరింత లోపలికి చొచ్చుకుపోయాయి, గుచ్చుకుపోయాయి. అంతేకాకుండా ప్రతి కదలికతో ఆ ముళ్ళు మరింత లోపలికి గుచ్చుకుంటూ ఆ బాధను మరింత తీవ్రం చేశాయి. ఇటువంటి బాధను యేసు ప్రభు వారు మన కొరకు సిలువలో అనుభవించారు. అయితే ఈ ముళ్ళ కిరీటం ప్రస్తుతం ఎక్కడ ఉందంటే, లూయిస్ IX అనే ఫ్రాన్స్ రాజు 12వ శతాబ్దంలో హోలీ ల్యాండ్ నుంచి ఫ్రాన్స్ కు ఈ ముళ్ళ కిరీటాన్ని తరలించి నోట్రిడామ్ క్యాథడ్రల్ అనే చర్చిలో ఈ ముళ్ళ కిరీటాన్ని భద్రపరిచాడు. అయితే ఏప్రిల్ 2019 వరకు ఈ ముళ్ళ కిరీటం అక్కడనే భద్రపరచబడింది. ఏప్రిల్ 2019లో ఈ నోట్రిడామ్ క్యాథడ్రల్ అనే చర్చిలో అగ్ని ప్రమాదం జరగడాన్ని బట్టి ఆ ముళ్ళ కిరీటాన్ని సురక్షితంగా ప్యారిస్ లో ఉన్న లౌర మ్యూజియం లో భద్రపరిచారు. నేటికి కూడా ప్యారిస్ లో ఉన్న లౌర మ్యూజియం లో సజీవ సాక్ష్యంగా ఈ ముళ్ళ కిరీటం నిలుస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చరిత్ర సత్యాలు మనకేం తెలియజేస్తున్నాయంటే, మన రక్షణ కొరకు యేసు ప్రభు వారు ఎంతో బహువేదనకరమైన శారీరక బాధను ఆయన అనుభవించారు. మన పాపాన్ని, శాపాన్ని ఆయన భరించాడు గనుక మనము చేయవలసిన పని ఏంటంటే, మన పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు చూపుల విషయమై పశ్చాత్తాపపడి యేసు వంటి పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. అప్పుడే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8లో ఉన్నట్లు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనే స్థితిని మనం పొందుకోగలం. ఆమె